జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి, ఆ ఉగ్రవాదుల యొక్క పిరికిపంద చర్య, చేతగానితనం. ఈరోజు ప్రయాణికులుగా, టూరిస్టులుగా వచ్చిన సామాన్యులపై దాడి చేయడం అనేది నిజంగా ఎలాంటి రాజనీతో అర్థమవుతూనే ఉన్నది. దాంట్లో మన హైదరాబాద్కు సంబంధించిన మనీష్ రంజన్ చనిపోవడం చాలా బాధాకరం. వారితో పాటు చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతితో పాటు ఈ ఉగ్రవాద సంస్థలు హింసా మార్గాన్ని ఎంచుకొని సాధించేది ఏమీ లేకపోగా భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న పరిస్థితిని తీవ్రంగా భారత సమాజం, రాజకీయ పక్షాలన్నీ గ్రహించాల్సిన సందర్భం. ఇలాంటి సందర్భంలోనే రాజకీయ పక్షాలు, అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి ముక్తఖండంతో ఖండించాల్సిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ఒక మానవీయ కోణం నుంచి ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూనే ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పూర్తి స్థాయి అప్రమత్తతో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి మళ్లీ భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతితో పాటు సంతాపం తెలియజేస్తుంది.